ఇన్‌స్టాగ్రామ్ చూసి చూసి బోర్ కొడుతుందని ఫ్రీ ఫైర్ ఆడుతున్నా. ఎవడ్రైనా ఏదో సత్రకాయ మొహయుడు యాదవ్ అని ఈ స్వార్థాల మా వాళ్ళు అర్థం కాకుండా నేనే వాళ్ళని నరికేద్దాం అనుకున్నా. ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్పండి. చిన్నగా లోపల నుంచి గోడ అయితే దూకేసి చిన్నగా ఎలాగోలా అక్కడికైతే వెళ్ళి అది పైకి వెళ్తాను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ ఎనిమి ఉన్నాడు. షాగుతో కటానా తీసి నరికేద్దాం అనుకున్నాను. అంతలోకి వాడిని వేసేలేపు వాడు ఎనిమి అర్థం కాల, మావాడు అర్థం కాల. వాడిని వేసేసాను. సరదా ఇంకా వాడిని వేసేసి హెల్త్ అయితే వేసుకున్నాను. కింద ఫైర్ జరుగుతుంటే అక్కడికైతే వెళ్ళాను. అప్పటికే మా వాళ్ళు అయితే వేసేసారు. మన పేరు పడితే అక్కడ ఆనందమే వేరు. ఏం చెప్పావురా? చిన్నగా లోపలికైతే వెళ్దాం అనుకున్నాను. తొందరగా వెళ్ళేసి ఎస్ అనిపిద్దామని వెళ్తున్నాను. ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. సరదాగా ఫైర్ అయితే నక్కేసి వెళ్ళాను క్యారెక్టర్ వేసి. అంతలోకి స్క్వాడ్ ఉండరు, నన్ను వేసేసారు. మా ఫ్రెండ్ అయితే రివైవ్ వేస్తాడు అనుకున్నాను. అంతలోకి వాళ్ళైతే మౌన్ వేసేసారు. థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఏం చేస్తాం, ఎనిమిస్ అయినా కాలేకపోతే నేనైనా కాలుద్దాం బుల్లెట్లని కాలు తీసి త్వరగా వాళ్ళ కాడికి అయితే వెళ్ళాను క్యారెక్టర్ వేసి. అక్కడైతే ఎనిమిస్ కట్టబడ్డారు. వాళ్ళ కాడ నుంచి అంత మళ్ళీ నన్ను వేస్తారని చెప్పి కిందకు దూకాను. నాకు ఇలా దొబ్బేశారు నా వాళ్ళు. మళ్ళీ వాడిని అయితే వేసేసి మా వాళ్ళు అయితే నాకయ్యారు. వాడిని అయితే వేసేసాను. అప్పటికి నాకు వెనక నుంచి ఫుల్ డ్యామేజ్ ఇచ్చారు. అతనే అలా వెళ్ళి అలా అక్కడ కూర్చొని హెల్త్ అయితే వేసుకున్నాను. హెల్త్ వేసుకున్నాక వాడు నేను వస్తాననుకున్న అక్కడ ఉన్నాడు. అంతరం అక్కడ ఉండే వాడిని అయితే వేసేసాను. మా వాళ్ళకైతే కిందకి వెళ్ళి రివైవ్ అయితే ఇచ్చేసాను. ఫోర్త్ రౌండ్ స్టార్ట్ అయింది. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. తర్వాత అయితే లూట్ దగ్గరికి అయితే వెళ్ళాను డ్రాప్ కాడికి. అలా చిన్న ముందుకు బాగానే ఎనిమీస్ అయితే ఇక్కడ ఉంటారనుకుంటే పైన అయితే ఒక ఎనిమి కనిపించాడు. పైకి వెళ్ళాను. పైకి వెళ్ళే లోపల వాడైతే కనిపించలేదు నాకు. ఎర్రా అని చూసేలాగా అక్కడ ఉన్నాడు. వాడికి ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాను. 2 బుల్లెట్లు నాకు అవుతాడు అనగా వాడే తప్పించుకున్నాడు. కిందకు దూకేసి అక్కడ ఎనిమిది దూకాడు. అంతలోకి నేనైతే దూకేసాను తొందరపడి. చిన్నగా వెనక నుంచి అయితే వెళ్ళాను. మా వాడిని అయితే అప్పటికే నాక్ చేశారు. అక్కడుండి ఎనిమి ఎక్కడ ఉన్నాడో చూశాను. మామిడికి అయితే గ్లూవాల్ వేసి రివైవ్ ఇచ్చాను. ఒక గ్లూవాల్ చేతిలో పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి వేస్తాడని మామిడితో వెళ్ళాడు. వాడైతే నాక్ చేశాడు. అప్పుడు అర్థమైంది వీడికి ఎందుకు రివైవ్ ఇచ్చానా అని. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఇంకా 5th రౌండ్ అయితే స్టార్ట్ అయింది. అక్కడైతే ఎనిమిస్ ఉన్నారు. అక్కడైతే ఏదో షో మెయింటింగ్ అలా అయితే కాల్ చేశా. ఇక్కడికైతే వెళ్ళాను. ఇక్కడైతే నుంచి నన్ను ఎనిమిస్ ఎవరైనా వస్తారని, కానీ ఎవరు రాలా. మా ఊడు వెళ్తున్నాడని చిన్నగా నేను కూడా ముందుకు సాగా. లోపలికి వెళ్ళినాక అటైతే వెళ్ళాను. మా వాడైతే ఒకరు నాక్ చేశాడు. ఇది ఎక్కేసి వెళ్దాం అనుకొని వెళ్తున్న అక్కడ ఎనిమి కనిపించాడు. అప్పుడైతే వాడిని వేసి దమ్మని వెళ్ళే లోపల కిల్ అయితే దొబ్బేశారు మళ్ళీ.